యూరిన్ లో ప్రోటీన్ పోతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని మన మిత్రులు ఒకళ్ళు అడిగారు. ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా ఏంటంటే సాల్ట్ అన్నది బాగా తగ్గించి తీసుకోవాలి. బాగా తగ్గించడం అంటే ఎంతంటే ఒక 5 grams మించిన సాల్ట్ డేలో తీసుకోకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్లూయిడ్ రిటెన్షన్, స్వెల్లింగ్ ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. ప్రోటీన్ ఫుడ్స్ కూడా బాగా చూసి తీసుకోవాలి, ఓవర్లోడ్ చేయకూడదు. ప్రోటీన్ ఓవర్లోడ్ అవడం వల్ల కిడ్నీ అన్నది ఎక్కువగా డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంది, అలానే స్ట్రెయిన్ ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంది అనమాట. అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసకృతులు ఇటువంటివి కొద్దిగా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. నీళ్లు కూడా చూసి తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడం కొన్ని కండిషన్స్ లో చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నది కూడా కిడ్నీ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీది ఏ స్టేజ్ లో ఉంది, ఎందుకంత ప్రోటీన్ పోతుంది అన్నది చూసుకొని డాక్టర్ అడ్వైస్ ప్రకారం వాటర్ అన్నది వైజ్ గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నది కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో సోడియం అనేది బాగా హైగా ఉంటది. ఆ సోడియం హైగా ఉన్న ఈ పికిల్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ మీట్, ఇన్స్టెంట్ నూడిల్స్, చిప్స్ ఇటువంటివి అవాయిడ్ చేయడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అన్నది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ అన్నది కంట్రోల్లో ఉంటేనే కిడ్నీ అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్నది కంప్లీట్ గా కంట్రోల్లో పెట్టుకోవడానికి చూడండి. నీరుల్లో ప్రోటీన్ పోవడం అన్నది ఏదో చిన్నది విషయం కాదండి. కాబట్టి కంప్లీట్ గా డయాగ్నోస్ చేసుకోండి, ఎందుకు పోతుంది ఏంటి అన్నది. కిడ్నీ ఫంక్షన్, ఫిల్టరింగ్ అన్నది బాగా డ్యామేజ్ అయిందని అర్థం చేసుకోండి. ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇలా నీరుల్లో ప్రోటీన్ పోతుంది ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ సైన్ అండి. కాబట్టి కంప్లీట్ చెకప్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి. థ్యాంక్ యూ.